హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్న కేవీ తెలుగు టెక్. ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా సండే అనేది మన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కానీ అండ్ కొత్త సబ్స్క్రైబర్ కానీ ఎవరైనా సరే మనకు కొన్ని కామెంట్స్ అయితే క్వశ్చన్ రూపంలో తీస్తారు. దానికి సంబంధించిన ఆన్సర్కి సంబంధించిన వీడియో అయితే ఈ వీక్లీ వన్ వీడియో అయితే చేస్తున్నా. అండ్ మనకి పోయిన వారంలో అయితే ఎవరు కూడా కామెంట్స్ అయితే చేయలేదు. దాని వీక్లీ వచ్చేసి ఒక 2 కామెంట్స్ అయితే ఆ కామెంట్స్ సంబంధించిన స్క్రీన్ షాట్స్ అయితే ఇక్కడైతే మనం మెన్షన్ చేస్తాం. అండ్ దానికి సంబంధించిన సొల్యూషన్ అయితే చేస్తాం. అండ్ నెక్స్ట్ వీక్లో మాత్రం ఖచ్చితంగా అయితే దానికి సంబంధించిన మ్యాక్సిమం వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు మ్యాక్సిమం మాట్లాడేతోటి అయితే ఆన్సర్ అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ నుంచి అయితే ఖచ్చితంగా అయితే వీడియో రూపంలో అయితే వినోద్ చంద్ గారు అయితే అడుగుతున్నారు, ప్లీజ్ హెల్ప్ మీ, నా ఎయిర్టెల్ సిమ్ కార్డ్ వర్క్ చేయడం లేదు, యాక్టివేషన్ చేయాలని అడుగుతుంది, ఏం చేయాలి అని మనకి వినోద్ చంద్ గారు అయితే అడుగుతున్నారు. అండ్ దీనికోసం వినోద్ చంద్ గారు నేను చెప్పేది ఏంటంటే ఒక సొల్యూషన్. అండ్ యాక్టివేషన్ అంటే మ్యాక్సిమం మీరు కొత్త సిమ్ కార్డు తీసుకున్నారనేది నాకైతే తెలియదు, మీరు క్లియర్గా అయితే క్వశ్చన్ అయితే ఇవ్వలేదు. అదేవిధంగా మీరు ఏదైనా నెట్వర్క్ నుంచి పోర్టు పెట్టుకొని నెట్వర్క్ చేంజ్ చేస్తారనేది తెలియదు. కానీ ఈ రెండింటికి అయితే ఒక సొల్యూషన్ అయితే చెప్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి మీరు న్యూ సిమ్ కార్డు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే టెలివెరిఫికేషన్ అయితే చేయాలి. లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మనకి టెలివెరిఫికేషన్ అయిపోతుంది. అప్పుడు మనకి కాల్ కనెక్ట్ అయితే అవుతుంది, సిమ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే మనం పోర్ట్ పెట్టింటాం కదా, ఎంఎన్పి ఒక నెట్వర్క్ నుండి ఇంకో నెట్వర్క్ అది చేంజ్ అయింటాం కాబట్టి దానికి సంబంధించి గుణంగా ఏంటంటే దీంట్లో ఆధార్ బేస్ చేసుకొని కూడా మనము టెలివెరిఫికేషన్ చేసుకుంటాము. అండ్ దాంట్లో వచ్చేసి మనం ఆల్టర్నేట్ నెంబర్ని అయితే ఎంటర్ చేసి ఉంటాం కాబట్టి దానికి ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేసి మనం టెలివెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా మీకు టెలివెరిఫికేషన్ అయిన తర్వాత కాల్స్ అయితే వెళ్తాయి, యాక్టివేషన్ అయితే అవుతుంది సిమ్. అండ్ లేదు మనకి టెలివెరిఫికేషన్ చేయడానికి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఎవరితో అన్నోన్ పర్సన్ ఇచ్చినామంటే కూడా వెరీ సింపుల్గా అయితే దాంట్లో మీరు ఎట్లా డేటాబేస్కి సంబంధించిన ఆధార్ అయితే ఇచ్చింటారు కాబట్టి మనం ఒక 5 టైమ్స్ అయితే మనం ఓటీపీని అయితే ఎంటర్ చేసిన తర్వాత మనకి ఆధార్ కార్డ్ కోసం ఒకటి నొక్కినప్పుడు అక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేయాలి. అండ్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కొడితే ఆ విధంగా కూడా టెలివెరిఫికేషన్ అయితే అయిపోతుంది. దీనికి నరసింహారెడ్డి గారు అయితే అడుగుతున్నారు, సాల్వ్ దిస్ రిప్లై అనికేసి మనకైతే నరసింహారెడ్డి గారు అయితే అడుగుతున్నారు. అండ్ దీంట్లో వచ్చేసి బ్రదర్ మీరు ఏం లేదు, మీరు ఇంతకుముందు ఎయిర్టెల్ ట్యాక్స్ యాప్లో కానీ అండ్ మీ ఎయిర్టెల్ సిమ్ నుంచి మీరు ఎయిర్టెల్కి సంబంధించిన వ్యాలిడ్ అయితే యాక్టివేషన్ చేసుకొని ఉంటారు. అండ్ ఇప్పుడు కొత్తగా ఎయిర్టెల్ పేమెంట్ అకౌంట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. అండ్ అది కేవైసీ లేక మీది ఇన్యాక్టివ్లో అయితే అకౌంట్ అయితే ఉంటుంది. ఆ ఇన్యాక్టివ్ని వెరీ సింపుల్గా అయితే మీరు ఎయిర్టెల్ స్టోర్లో లేదా ఎయిర్టెల్ రీటైల్కి సంబంధించిన వారితో వెళ్ళి కేసి మీరు ఆధార్ నెంబర్ ఇచ్చి బయోమెట్రిక్ ఇచ్చి ఈ కేవైసీ పూర్తి చేస్తే మీకు ఈ ఇన్యాక్టివ్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. మీ అకౌంట్ ట్రాన్సాక్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కొందరు వ్యాలిడ్ యూజ్ చేస్తారు. అండ్ అదేవిధంగా ఎయిర్టెల్ పేమెంట్ అకౌంట్స్ అనేది ఓపెన్ చేసుకుంటారు. మీరు వ్యాలిడ్ కాబట్టి వ్యాలిడ్ అయితే ఓకే చేసుకోండి, మీరు యూజ్ చేసుకోండి. ఓకే, ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.